గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి, వీడియోను ఎండ్ వరకు చూడండి. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం. మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం. తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం. రాష్ట్ర సర్కార్ ఢిల్లీ నేతలకు ఏటీఎంగా మారింది. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రపంచం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది. ఇండియా కూటమికి విదేశాల నుంచి ఫండింగ్. నిజామాబాద్ సభలో ఉత్తరాఖండ్ సీఎం దామి. సిద్దిపేట సభకు హాజరైన జనం. ప్రసంగిస్తున్న అమిత్ షా. ప్రక్కన మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం. ఆ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి కల్పిస్తాం. తెలంగాణకు అవినీతి నుంచి విముక్తి కల్పిస్తాం. 10 మోదీ పాలనలో దేశంలో క్లిష్టమైన అనేక సమస్యలను పరిష్కరించాం. సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీపై రూపొందించిన ఛార్జిషీట్ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. లోక్సభ ఎన్నికలు రిజర్వేషన్లపై రెఫరెండమే. మోదీ రాకముందు మన దేశ అప్పు 54 లక్షల కోట్లు. 10 ఏళ్లలో ఆయన 113 లక్షల కోట్లు అప్పు చేశారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని రేవంత్ రెడ్డి. నయా వంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జిషీట్ విడుదల. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. సీఎం రేవంత్. కంటోన్మెంట్ను గ్రేటర్లో కలుపుతామని హామీ. నేడు పెద్ద శంకరంపేటలో జనజాతర సభకు సీఎం. హైదరాబాద్ సిటీ. అమేఠీలో రాహుల్, రాయ్ బరేలీలో ప్రియాంక. లోక్సభ ఎన్నికల్లో పోటీ 4-5 రోజుల్లో ప్రకటించే అవకాశం. ప్రజల కోసం పోరాడా. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం జైలుకెళ్లా. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులేం చేశారు బండి. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం. కిషన్ రెడ్డి. కరీంనగర్లో నామినేషన్ వేసిన సంజయ్. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట. ఆ పార్టీ అంటే అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు. వారి పాలన డొల్లా. దేశం పరువు పోయింది. సబ్కా వికాస్ ఏది? నా బిడ్డను జైల్లో వేసిన బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే కాంగ్రెస్. దేవుడి మీద ఒట్టుతో కాలం గడుపుతోంది. తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు. దించేసి కొట్లాడమంటే ఎలా? ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి. మంచిగున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా? పోరాడాలా? భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అవసరమైతే ఎవరినైనా విచారిస్తాం. కాళేశ్వరంపై కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను పరిశీలిస్తాం. ఐఐటీ నిపుణుల సాయం తీసుకుంటాం. జస్టిస్ పినాకి చంద్రఘోష్ వెల్లడి. కాళేశ్వరం లోపాలపై సమాచారం ఉంటే సమర్పించాలని ప్రజలకు పిలుపు. మే 31 లోపు అఫిడవిట్ల రూపంలో అందించాలి. ఆ తర్వాతే సామాన్లు జారీ. బహిరంగ విచారణ. జస్టిస్ ఘోష్ను కలిసిన మంత్రి ఉత్తమ్. మరమ్మతులు చేసి వచ్చే సీజన్కు బ్యారేజీలను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తామని వెల్లడి. మలి దశ ఎవరిదో? 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు నేడు పోలింగ్. కేరళలోని మొత్తం 20 సీట్లకు ఓటింగ్. కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, యూపీలో 8, మధ్యప్రదేశ్లో 7 స్థానాలు. బీజేపీకి గట్టి పోటీ తప్పదంటున్న విశ్లేషకులు. రాహుల్, తరూర్ సహా బరిలో ప్రముఖులు. కేరళ తీర్పు వయానాడ్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లెఫ్ట్ దోస్తీ. ఇక్కడ కుస్తీ. వయానాడ్ నుంచి పోటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. ఆయనకు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా భార్య సవాల్. తిరువనంతపురంలో తరూర్పై కేంద్ర మంత్రి రాజీవ్. అలప్పుల బరిలో మరో కీలక నేత కేసీ వేణుగోపాల్. కాసుల రాజకీయం. లోక్సభ ఎన్నికల ఖర్చు 1.2 నుంచి 1.35 లక్షల కోట్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి వ్యయం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. 2019లో ఒక ఓటుకు పెట్టిన ఖర్చు ₹700. ఇప్పుడది ₹1400. పార్టీలు, అభ్యర్థులు, ఈసీ అందరి ఖర్చు ఇది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు. 17 స్థానాలకు బరిలో 893 మంది. ముగిసిన లోక్సభ నామినేషన్ల ప్రక్రియ. మల్కాజ్గిరి నుంచి అత్యధికంగా 114, ఆదిలాబాద్ స్థానానికి అత్యల్పంగా 23. చివరి రోజున పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామినేషన్. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘు రామరెడ్డి. వరంగల్లో ఇండిపెండెంట్గా బాబుమోహన్. ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్. మీ కొలువులకు కాంగ్రెస్ ఎసరు. ఇంట్లో 2 ఉద్యోగులుంటే ఒకరి కొలువును లాగేసుకుంటోంది. ఆ ఉద్యోగాన్ని ముస్లింలకు ఇస్తుంది. రాజ్యాంగం అంటే కాంగ్రెస్కు ద్వేషం. అంబేద్కర్ను అవమానిస్తోంది.
బరేలీ రోడ్ షోలో మోదీ విమర్శలు. కాంగ్రెస్ వస్తే ఇస్లామీకరణ తథ్యం. యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలు. బరేలీ. యూపీలోని బరేలీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ భారీగా హాజరైన జనం. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని కాపాడేందుకే. మాకు మద్దతు ఇవ్వండి ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి. మోదీ రాహుల్ పేర్లు లేకుండా బీజేపీ కాంగ్రెస్కు ఈసీ నోటీసులు. స్టార్ క్యాంపెయినర్లని పేర్కొన్న కమిషన్. కాంగ్రెస్పై మోదీ వ్యాఖ్యలు స్పందించడానికి నిరాకరించిన ఈసీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27న. 2 నుంచి నామినేషన్లు, జూన్ 5న కౌంటింగ్. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల. కుబేరుడు విశ్వేశ్వర్ రెడ్డి, కుచేలుడు సుధీర్ కుమార్. అత్యధిక కేసులు ఆత్రం సుగుణపైనే. రఘువీర్ వద్ద 3 తుపాకులు. హైదరాబాద్. జేఈఈ మెయిన్స్లో తెలుగు విద్యార్థుల సత్తా. 100% సాధించిన 56 మందిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే. 15 మందిది తెలంగాణ, 7గురిది ఏపీ. 5 విభాగాల్లో 24 మంది టాపర్లు మనోళ్లే. జనరల్ కేటగిరీలో 40 మందికి 12 మంది. ఈడబ్ల్యూఎస్లో టాపర్లు అందరూ కూడా. జేఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందికి జేఈ అడ్వాన్స్డ్కు అర్హత. మే 26న తుది పరీక్ష. స్పోర్ట్స్. రైజర్స్కు మోపుతాడు సత్తా చాటిన బౌలర్లు. పటిదార్, కోహ్లీ అర్ధ సెంచరీలు. 35 రన్స్తో బెంగళూరు ఘన జయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. అవును, సరిగ్గా నెల రోజుల క్రితం తొలి విజయం సాధించిన ఈ జట్టు ఆ తర్వాత వరుసగా 6 పరాజయాలతో అభిమానులను నిరాశపరిచింది. ఇక లీగ్లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్ రైజర్తో మ్యాచ్ అనగానే అందరూ ఆర్సీబీపై జాలి చూపిన వారే. కానీ బలహీనంగా భావిస్తున్న వారి బౌలింగ్ విభాగమే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు మోపుతాడు వేసింది. తద్వారా జట్టు 2వ విజయం అందుకుంది. హైదరాబాద్. జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విట్టల్పై చిరుత దాడి. హరారే. పసిడి పోరుకు ధీరజ్ టీం షాంఘై. సెమీస్లో జ్యోతి సురేఖ. ఒక పరుగు ఇవ్వకుండా 7 వికెట్లు. రోహమాలియా ప్రపంచ రికార్డు. స్విమ్మింగ్లో తీర్థకు కాస్యం. హైదరాబాద్. పాక్ మాజీ కెప్టెన్ భీష్మ అనూహ్య రిటైర్మెంట్. కరాచీ. ధోని జోకాలే స్ఫూర్తి. చెన్నై. గుకేష్కు ఘన స్వాగతం. బిజినెస్. 404 లక్షల కోట్ల రూపాయలు సరికొత్త రికార్డు స్థాయికి. స్టాక్ మార్కెట్ సంపద మళ్లీ 74,000 పైకి. సెన్సెక్స్ 22,550 ఎగువ స్థాయికి. నిఫ్టీ 5 రోజుల్లో 11 లక్షల కోట్ల రూపాయలు పెరిగిన బీఎస్సీ మార్కెట్ క్యాప్. ముంబై 5వ రోజు లాభాల్లో సూచీలు. కోటాక్ బ్యాంక్ షేర్ ధమాల్. 40,000 కోట్లు తరిగిన బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అత్యంత విలువైన బ్యాంకుల్లో 5వ స్థానానికి జారిన కోటాక్. సైయెంట్ లాభం 173 కోట్ల రూపాయలు. లారస్ ల్యాబ్ లాభంలో 26% వృద్ధి. కోరామండల్ లాభంలో భారీ క్షీణత. స్విగ్గీ 10,400 కోట్ల రూపాయలు ఐపీఓ. స్ట్రీమింగ్ బిజినెస్లో రిలయన్స్ విప్లవం. నెలకు 29 రూపాయలకే రిలయన్స్ సినిమా. న్యూఢిల్లీ. టేక్ మహీంద్రా లాభం 661 కోట్ల రూపాయలు. న్యూఢిల్లీ. 700 కోట్లతో దీవీస్ విస్తరణ. హైదరాబాద్. తగ్గిన ఒలెక్ట్రా గ్రీన్ టేక్ లాభం. ఆడి కార్ల ధర పెంపు. విమానంలో డీజీపీ రవి గుప్తా దంపతులకు అసౌకర్యం. సింగపూర్ ఎయిర్లైన్స్కు జరిమానా. హైదరాబాద్. మాడు మండుతోంది. నిడమనూరు, నేలకొండపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు. భూపాలపల్లి జిల్లాలో వడదెబ్బకు 1 మృతి. నల్గొండ. భాష్యం విద్యార్థుల ప్రభంజనం. విద్యార్థులను అభినందిస్తున్న భాష్యం రామకృష్ణ తదితరులు. గుంటూరు. ఆల్ఫోర్స్కు అత్యుత్తమ ర్యాంకులు. పూర్వ విద్యార్థులకు 3 నుంచి 8 ర్యాంకులు. 8 ర్యాంకులు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు. హైదరాబాద్. ఎస్ఆర్ విద్యార్థుల జయ కేతనం. ఇథనాల్ పరిశ్రమను అడ్డుకునేందుకు పోరాడతా. దిల్వాల్పూర్ మండల ప్రజలకు కోదండరాం మద్దతు. మార్పు కోసం ఆలోచించి ఓటేయాలన్న టీజేఎస్ చీఫ్. దిల్వాల్పూర్. ఏఈ టెక్నికల్ అధికారుల పరీక్ష ఫలితాల విడుదల. హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్ కేసు. సైబర్ టెర్రరిజం సెక్షన్ జోడింపు. నాంపల్లి కోర్టులో మెమో. నిందితుల బెయిల్పై నేడు తీర్పు. హైదరాబాద్.
పేదింటి యువతి కడుపులో కణతులు, సర్జరీకి 3 లక్షలు అవుతాయంటున్న వైద్యులు. దాతలు ఆదుకోవాలంటూ కుటుంబం విజ్ఞప్తి బచ్చన్నపేట. క్షమాపణలు చెబుతూ మళ్లీ పతాంజలి ప్రకటనలు, సుప్రీంకోర్టు ఆదేశాల అమలు న్యూఢిల్లీ. మత చిచ్చు రగల్చడం మీకు అలవాటుగా మారింది. ప్రధాని పదవికున్న ప్రతిష్టను మీరు దిగజారుస్తున్నారు. మోదీపై కార్గే నిప్పులు, లేఖ రాసిన కాంగ్రెస్ అధ్యక్షుడు న్యూఢిల్లీ. మా పార్టీ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను ప్రస్తావనే లేదు. జైరాం రమేష్, న్యూఢిల్లీ. ప్లేస్మెంట్ల కోసం ప్రత్యేక పోర్టల్ 30న ప్రారంభం. ఏఐసిటిఈ, ఆప్నా, కో సంయుక్తంగా రూపకల్పన, న్యూఢిల్లీ. కోర్టులో సమాచారం ఇక వాట్సాప్ కేసుల లిస్టింగ్, తీర్పులు, మొత్తం వివరాలన్నీ సెల్ ఫోన్లకి. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రకటన, న్యూఢిల్లీ. వివిప్యాట్ల స్లిప్పుల లెక్కింపులపై నేడు సుప్రీంకోర్టు తీర్పు, న్యూఢిల్లీ. కాంగ్రెస్లోకి ఎవరొచ్చినా చేర్చుకుంటాం, అందరినీ తీసుకోవాలని ఏఐసిసి ఆదేశం. నేతలెవరూ నారాజ్ కావద్దని సూచన. చేరికల్లో ఎలాంటి షరతులు లేవు, అంతా కలిసి పని చేయాల్సిందే. జగ్గారెడ్డి, హైదరాబాద్. దమ్ముంటే భార్య పిల్లల మీద ఒట్టేయి. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారు. 12 సీట్లు ఇవ్వండి. ఈ ఏడాదిలో కేసీఆర్ సర్కారు వస్తుంది. చేసిందేమీ లేకనే మోదీ మత రాజకీయం. కేటీఆర్, సిరిసిల్ల. రాజీనామా లేఖతో నేనొస్తా, నువ్వొస్తావా? సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్ మీద. రక్తంతో సీఎం రేవంత్ చిత్రపటం సీఎంకు కానుకగా అందించిన యువకుడు. సౌత్ జోన్ డీసీపీగా స్నేహ మెహ్రా, హైదరాబాద్. టీపీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు. ఖమ్మం కాంగ్రెస్ జిల్లా అని చాటుతాం. అసెంబ్లీ స్ఫూర్తితో ఈ ఎన్నికల్లోనూ గెలుస్తాం. ఖమ్మం, మహబూబాబాద్లో భారీ మెజారిటీ ఖాయం. మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి. ఖమ్మం. సీఎం కాన్వాయ్ అంబులెన్స్లో సామాన్యుడికి చికిత్స. 29న రాష్ట్రంలో జేపీ నడ్డా పర్యటన. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 29న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ఉదయం 10 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12 గంటలకు మహబూబాబాద్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం మల్కజ్గిరిలో నిర్వహించే రోడ్ షోలో జేపీ నడ్డా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. 5 కిలోల బంగారం, 221 కోట్ల రూపాయల ఆస్తులు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత బాగా రీచ్. రాహుల్ ప్రధాని అయితే కుల గణనతో రిజర్వేషన్ల పెంపు. నెహ్రూ, అంబేద్కర్ల రాజ్యాంగంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు. మోదీ ప్రధాని అయితే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు ఎత్తేస్తారు. జగ్గారెడ్డి, హైదరాబాద్. ప్రచార రథాలకు గూగుల్ మ్యాపింగ్. నిర్ణీత ప్రాంతాల్లో తిరిగేలా సాంకేతికత. అయిన పరిధులు దాటుతోన్న వైనం. హైదరాబాద్లో పక్కపక్క ప్రాంతాలు, వేర్వేరు లోక్సభ నియోజకవర్గాల్లో అయోమయానికి గురవుతున్న డ్రైవర్లు. హైదరాబాద్ సిటీ. అనర్హత పిటిషన్లు స్పీకర్కు అందాయా? తెలుసుకొని చెప్పండి. ఏజీకి హైకోర్టు సూచన. హైదరాబాద్. కాసుల రాజకీయం. లోక్సభ ఎన్నికల ఖర్చు 1.2 లక్షల కోట్ల నుంచి 1.35 లక్షల కోట్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి ఖర్చు ప్రపంచంలోనే అత్యధికం. 2019లో ఒక ఓటుకు పెట్టిన ఖర్చు 700 రూపాయలు అయితే ఇప్పుడుది 1400 రూపాయలు. పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఈసీ అందరి ప్రత్యక్ష పరోక్ష ఖర్చు ఇది. పీటీఐ ఇంటర్వ్యూలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు, హైదరాబాద్. ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. సీఈఓ వికాస్ రాజ్కు కాంగ్రెస్ నేతల వినతి. హైదరాబాద్. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.